పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి హఠాత్తుగా ట్వీట్లు చేస్తున్నారు. ఓ ట్వీట్కు సంబంధించి పవన్ ఆగ్రహంగా స్పందించడంతో తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చిన తర్వాత స్పందిస్తానని అన్నారు. మళ్లీ ఒక్క రోజులోనే హీరో కార్తీ అంశంపై స్పందించారు. తప్పు లేకపోయినా సారీ చెప్పించుకున్నారని మండిపడ్డారు. పవన్ను రెచ్చగొట్టేందుకు ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన వెనుక వైసీపీ ఉందా? కారణం ఏదైనా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీ హిందుత్వ విధానాలని విమర్శిస్తూ ఉంటారు. బీజేపీతో చాలా లొల్లి పెట్టుకున్నారు కూడా. చివరికి ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకు కనీస ఓట్లు రాలేదు. అంటే జనం ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాల వైపు రాలేదు, కానీ బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. కొంతకాలంగా రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు. హఠాత్తుగా పవన్ కళ్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై స్పందించారు. పవన్ను విమర్శించారు. దానికి పవన్ రిప్లై ఇచ్చారు. దీనిపై 30వ తేదీ తర్వాత మరింత విపులంగా స్పందిస్తానని ఆయన అంటున్నారు. పవన్ తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్తో పాటు కార్తీని కూడా విమర్శించారు. అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగిందని పవన్ కూడా పరోక్షంగా అంగీకరించారు. కార్తీకి కొత్త సినిమా విషయంలో బెస్ట్ విషెస్ చెప్పారు. అంతటితో ఇద్దరి మధ్య గుడ్ గెస్చర్తో కథ సమాప్తమైంది. కానీ దీన్ని ప్రకాష్ రాజ్ మళ్లీ రేపే ప్రయత్నం చేశారు. కారణం లేకపోయినా సారీ చెప్పించుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. సహజంగానే ఇది రెచ్చగొట్టడం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజ్కు అంత అవసరం ఏంటి? ప్రకాష్ రాజ్ సహజంగా వివాదాలను ఇష్టపడతారు, వార్తల్లో ఉండాలనుకుంటారు. అందుకే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి మెగా కుటుంబంతో ప్రకాష్ రాజ్ సత్సంబంధాలున్నాయి. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాగబాబు ఎంతో శ్రమించారు. కానీ ఆయన వివాదాస్పద వైఖరి కారణంగానే ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఆ మంచి సంబంధాలను కూడా గుర్తుంచుకోకుండా ఏపీ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ ఉండి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రకాష్ రాజ్కు ఏపీతో అసలు సంబంధం లేదు. ఆయన పూర్తిగా కన్నడిగుడు. ఆయనకు అసలు ఇక్కడి రాజకీయాల్లో వేలు పెట్టి పవన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేయటం వెనుక ఖచ్చితంగా ఎజెండా ఉందని ఎక్కువ మంది నమ్ముతారు.